సనాతన సంపద ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. నేను మీ స్వాతి. ఈరోజు మనం భగవద్గీతని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. భగవద్గీత మన ప్రాచీన గ్రంథం. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సత్య మార్గాలు. ఇప్పుడు ఎందరో ఇళ్లలో భగవద్గీత ఉన్నా కానీ అది అర్థం చేసుకోలేక ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ సభ్యులతో మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు హరికృష్ణ దాస్. అలాగే ప్రభుజీ, ఇప్పుడు భగవద్గీతని ఎలా చదవాలో మీరు కొంచెం చెప్తారా? ఫస్ట్ మనం ఎందుకు చదవాలో ఫస్ట్ తెలుసుకోవాలి. భగవద్గీత అనేది ప్రతి ప్రోడక్ట్కి ఒక మాన్యువల్ ఎలా ఉంటుందో అలాగే భగవద్గీత మానవులకి మాన్యువల్ లాంటిది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ స్వయంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పబడింది. మనకు వచ్చే ప్రశ్నలన్నీ కూడా అర్జునుడు ద్వారా మనకి అడిగింపబడ్డాయి. సో అర్జునుడు మన వంతు ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. ఇలా చేస్తే ఎలా, అలా చేస్తే ఎలాగని. సో అన్నిటికీ కృష్ణుడు స్వయంగా ఈ భగవద్గీతలో చెప్పాడు. అందుకే మాన్యువల్ లాంటిది. ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మన మాన్యువల్ చదివి నేర్చుకుంటాము. అలాగే ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం భగవద్గీత చదవాలి. ప్రభుజీ, భగవద్గీత చదవడానికి ఏమైనా నియమాలు, నిబంధనలు? ఎలాగైతే మనం భోజనం చేయడానికి నియమాలు ఉంటాయో, ఉదాహరణకి మనం బాత్రూంలో తినాం కదా, మనం డైనింగ్ హాల్లో తింటాం, అదొక నియమం. ట్రైన్లో అంటే మనం స్నానం చేసి తినాలి. ఎందుకు? స్నానం చేయకుండా తినొచ్చు, అంతెందుకు ముఖం కడుక్కోకుండా కూడా తినొచ్చు. అక్కడేంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఆకలిగా ఉన్నప్పుడు తినాలి కదా. కానీ ఆకలిగా ఉన్నప్పుడు కూడా మనం స్నానం చేసి తింటే శుభ్రంగా ఉండి మనం తినాలి. ఎందుకంటే ఆహారం ఎందుకు? మన శరీరానికి పోషణ ఎలా కలుగుతుందో, సో మనం ఆరోగ్యమైన వస్తువులు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో అలాగే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం నీట్గా ఉండాలి. సో అందుకే స్నానం చేసి మనం భోజనం చేస్తాం కదా. అలాగే భగవద్గీత ఎప్పుడైనా చదవచ్చు, ఏ స్థితిలో అయినా చదవచ్చు. పర్పస్ ఏంటి? ఎలాగైతే ఆకలి తీర్చడానికి మనం ఎలా తింటామో అలాగే మనం జ్ఞానం కోసం ఎప్పుడైనా చదవచ్చు. కానీ మంచిది ఏంటంటే అర్లీ మార్నింగ్ చదవడం. ఎందుకంటే మన మెదడులో రోజంతా జరిగిన అన్ని విషయాలు రికార్డ్ అవ్వవు అప్పటికి. సో మనం భగవద్గీత చదివినట్టయితే మనం చదివింది ఆ బుర్రలో కూర్చుంటుంది. సో అదంతా మనకి గైడ్ చేస్తుంది రోజంతా. నేను ఇవాళ భగవద్గీతలో ఏం చదివాను అది గుర్తుంటుంది. సో మన దినచర్య దాని ప్రకారం మనం నడుచుకుంటాం. అలాగే ప్రభుజీ, కానీ ప్రభుజీ ప్రస్తుత కాలంలో చాలామందికి భగవద్గీత వాళ్ళ ఇళ్లలో ఉన్నా కానీ అది అర్థం కాక, చదవడానికి అర్థం కాలేక, అది ఎలా చదవాలో తెలియక దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇలాంటి సమస్యకి పరిష్కారం ఏంటి స్వామి? దీనికి పరిష్కారం చాలా సింపుల్. వాళ్ళు చదవట్లేదు, వాళ్ళు చదవనందుకు ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు చదివినట్టు అన్ని భాషల్లో ఉన్నాయి, తెలుగులో, ఇంగ్లీష్లో, తమిళ్, అన్నీ. ఇస్కాన్ వారివి, ప్రభుపాల్ వారివి మోర్ దెన్ 85 లాంగ్వేజెస్లో భగవద్గీత ప్రచురించబడింది. ప్రాబ్లం ఏంటంటే మనం తీసి చదవం. సంస్కృతం పలకరాక ఇది కష్టంగా ఉందని వదిలేస్తారు. కానీ దాని కింద తెలుగులో అనువాదం ఉంది. ప్రతిపదార్థం ఉంటుంది, అర్థం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది. అది తెలుసుకోవాలి మనం. అది ఖచ్చితంగా మా దగ్గర ఈ భగవద్గీత సరళ భాష కూడా ఉంది. తెలుగు చదివే వాళ్ళకి ఇది సరళ భాష, చాలా సరళంగా ఉంటుంది. భగవద్గీత యథాతథం సరళ భాషా గ్రంథం. సో ఇంకా సరళంగా అంటే మీరు చూడొచ్చు, మీరు చదివితే మీకు తెలుస్తుంది ఏవో సరళంగా ఉంది. చదవకుండా ఎవరు ఏం చేయలేరు. అలాగే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. తను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదువుకోవాలని మన హరే కృష్ణ దాస్ గారు చక్కగా వివరించారు. మరికొన్ని సనాతన ధర్మాల గురించి మన పేజ్ని ఫాలో అవ్వండి. నేను మీ స్వాతి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి జీవితానికి అమూల్యమైన సంపద మన సనాతన సంపద. సర్వజన సుఖినో భవంతు.